బీజేపీలో ఎక్కువగా మాట్లాడే వాళ్ళు 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఎదుటి పార్టీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడే వాళ్ళల్లో ఏళ్లలో లెక్క పెట్టుకోవచ్చు. ఒకళ్ళు ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, బండి సంజయ్, తర్వాత ఇంకొకళ్ళు ఇద్దరు అనుకో, అంతే. దాంట్లో రేవంత్కు మోదీ ఆఫర్ ఇచ్చిండు మొన్న. ఏది, హైదరాబాద్కు వచ్చిన పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో మోదీ రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిండు. రావయ్యా, మాతో సహకరించు, అభివృద్ధి చేద్దాం తెలంగాణను అని. అయితే ఇప్పుడు అరవింద్ ఏమంటున్నాడంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలో చేరకుంటే, లేకుంటే రేవంత్ రెడ్డి బీజేపీకి అంటే కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించకుంటే భవిష్యత్తులో చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. అంటే మానసిక, అయ్యో నేను ఇవ్వకపోతే ఈ తెలంగాణను అభివృద్ధి చేయకపోతే అనే బాధ నీకు ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకు నువ్వు ఆయన ఏం చెప్పిండో, నీ చెవులో ఏం ఉపదేశం ఇచ్చిండో మోదీ, దాని ప్రకారం నువ్వు నడవవయ్యా, వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకోకు అని ఒక రకంగా అరవింద్ అంటున్నాడు. అందులో ఈ మధ్య కాలంలో బండి సంజయ్ కుమారుడి మీద జరుగుతున్న ఇష్యూలో అరవింద్ పాత్ర కూడా ఉంది. ఒక రకంగా బండి సంజయ్ పదవి ఊడగొట్టడానికి అరవింద్ ప్రయత్నం చేస్తున్నాడన్న మాటలను కూడా ఆయన ఖండించాడు. దీని వెనుకాల నా హస్తం లేదు, ఈ వివాదాలతో నాకు సంబంధం లేదు, నాదేదో నేను నా నియోజకవర్గం, నా ప్రాంతం అభివృద్ధి కోసం నేను ప్రయత్నాలు చేస్తున్నా, కానీ బండి సంజయ్ కుమారుడి విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్మోహమాటంగా చెప్పిండు. సరే, భవిష్యత్తులో ఎవరి హస్తం ఉన్నదనేది తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. భగీరథ విషయంలో ఎలాంటి పాత్ర లేదు, నాకేం సంబంధం లేదు, పోక్సో కేసు పెట్టమని చెప్పలేదు, అమ్మాయి వాళ్ళను నేను రెచ్చగొట్టింది లేదు, దానికి సంబంధించిన అంశంలో నా పాత్ర లేదు. మీడియాలో వస్తున్నటువంటి కథనాలను ఆయన తీవ్రంగా ఖండించిండు. అదేవిధంగా ఇంకొక గొప్ప విషయం చెప్పాడు, మిగతా రాష్ట్రాల్లో బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు, ఆనవాళ్ళు కనిపిస్తలేవు. ఎందుకు అంటే స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు. అరవింద్ గారు ఖచ్చితమైన విషయం చెప్పిండు, నిఖచ్చితంగా చెప్పిండు. ఇక్కడ మాట్లాడే నాయకులు గట్టిగా లేరు. అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, కార్యవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా మాట్లాడి పోరాడే తత్వాలు లేవు. అందుకే బీజేపీ అధికారంలోకి రావడానికి ఆనవాళ్ళు కూడా, సంకేతాలు కూడా కనిపిస్తలేవు అన్నాడు. ప్రేక్షకులారు మీరేమంటారు? కార్యకర్తలు, హిందువులందరూ కూడా బీజేపీ రావాలనుకుంటూ ఉన్న సమయంలో ఇక్కడ గట్టి నాయకత్వం లేకపోవడం వల్ల బీజేపీ అధికారంలోకి రాకపోవచ్చు. దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అరవింద్ గారి మాట.